ఉంటుంది. మాకు చుట్టుపక్కల మహిళలు కానీ ఎవరైనా సరే చాలా బాగా ఆదరించేవాళ్ళు. బాగా మంచిగా ఏదైనా అడగగానే పలకరించడం కానీ అందరూ బాగా ఉండేవారు. అలాగే జోగిపేటలో మహిళలకు చెప్పాలనుకునేది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క పనిలో పాల్గొనడం నాకు చాలా నచ్చింది. ఏదైనా సరే గుడికి వెళ్ళడం కానీ ఏదైనా ఎవరైనా ఇంట్లో ఫంక్షన్లు కానీ అందరి కలిసి చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ ఫంక్షన్ కూడా అందరూ కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే ఒక మహిళ ఇంకొక మహిళకు ప్రోత్సహించుకుంటే మన తరం వాళ్ళు కూడా చాలా ఎదుగుతారని సాంప్రదాయంగా మళ్ళీ ఒక మహిళ విద్యా రంగంలో ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలకి బాగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుందని నేను ఒక మహిళ గురించి చెప్పాలనుకుంటున్నాను. లేకపోతే ఈ సృష్టి లేదు. సమాజ నిర్మాణంలో సమభాగంగా స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం. లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అని అర్థం. స్త్రీని దేవతలుగా పూజించకున్నా సరే కానీ పర్వాలేదు, కానీ స్త్రీ కూడా పురుషులతో సమానం అని నిజాన్ని గ్రహిస్తే చాలు. కానీ నేటి సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఉన్నత శిఖరాలను చేరుకొని స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. రంగం ఏదైనా సరే ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకి తమ కూడా ఏం తక్కువ లేదు అని నిరూపించుకుంటున్నారు. మహిళలు ప్రతి ఒక్క రంగంలో ఒక అడుగు ముందుకునే వేస్తున్నారు. సృష్టిని ఇచ్చి సమాజానికి మార్గదర్శనం చేసే ఓ మహిళ నీకు వందనం. జై హింద్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు వదినమ్మకు నమస్కారం. మీ అందరికి నా యొక్క నమస్కారం. ఇక్కడ పెడదాం. డౌల్ పట్టుకోనా? జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహిళా మూర్తులందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మహిళలందరికీ ఇంత సభకు అందరూ రావడానికి కారణం మహిళా దినోత్సవము. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళ అంటే ఏంటో మనము ఈ రోజు నిరూపించుకుందాము. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. స్త్రీతోనే అంతా, స్త్రీతోనే జననం. స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. అంటే స్త్రీ విలువ అంత గొప్పది. స్త్రీ అంటే ఏమిటో, వీళ్ళు లేడీ ఆడోళ్లే కదా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అప్పట్లో ఉండే. ఇప్పుడు అది ఏది కూడా లేదు. అన్నిట్లో మేమే ఉన్నాము, మేము ఆడోళ్ళమే గాని మేము అన్ని పనులు చేస్తాము, అన్ని రంగాల్లోకి ముందుకు వస్తాము అని అందరు కూడా వస్తున్నారు. ఇప్పుడు అన్ని చేస్తున్నారు. అది పాతకాలం పోయింది, ఇప్పుడు కొత్త కాలం వచ్చింది మనకు. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఎట్లొచ్చిందో ఇప్పుడు కూడా మనకు అన్ని ఇలాగే వచ్చింది. ఒక తల్లిగా లాలిస్తూ, భార్యగా సేవిస్తూ, బిడ్డగా ఆడిస్తూ, చెల్లిగా పూజిస్తూ అన్ని రకాలుగా మన మహిళలు, స్త్రీ అంటే అంత విలువైనది. మనం స్త్రీ లేకపోతే ఏది కూడా లేదు. మనం ఇప్పుడు మన పూజలు చేసినా ఏది చేసినా గానీ మొదలు ఏది వస్తుంది? స్త్రీ వస్తుంది.
పార్వతీ పరమేశ్వరులు, రాధా కృష్ణుడు, సీత రాముడు, భార్య భర్తలు, ఆలు మొగలు, ఏ దానికైనా ప్రతి ఒక్క దానికి కూడా స్త్రీని, స్త్రీ లేని పదం ఏది రాదు. మనం స్త్రీ విలువ అంత గొప్పది అని ఆ పురాణాలలో కూడా ఉన్నది. మనం ఇప్పుడు కూడా అందుకే మనం ఆడబిడ్డ పుడితే కూడా సంతోషపడాలి. అమ్మా ఆడబిడ్డనే పుట్టిందా మళ్ళీ అని అంటారు ఇప్పుడు అందరూ. కానీ ఆ ఆడబిడ్డనే మగపిల్లవానిలాగా పెంచాలి, వాళ్ళను పైకి తేవాలి. ఇప్పుడు చూడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఆడోళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గాని, గవర్నర్ గాని, అంతెందుకు ఝాన్సీ లక్ష్మీబాయి గాని అంతా లేడీసే ఉన్నారు. లేడీస్ లేదని కాదు, కాకపోతే మనము మన అమ్మాయిలు బయటకెళ్తే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళని పంపించకూడదని అప్పుడు తల్లిదండ్రులు పంపించకుండ్రి. పెళ్లి చేయాలని అంటారు. ఇప్పుడు పెళ్లి చేయకుండా వాళ్ళకి ఎంత చదవాలనుకుంటే అంత చదివించి వాళ్ళకు పై స్థాయికి తేవాలి. మన మహిళా మూర్తులందరికీ నేను ఇదొకటే కోరుకుంటున్నా. అందరికీ నా యొక్క ధన్యవాదములు తెలుపుతూ ఈ సభకు ముగిస్తున్నాను. జై వాసవి. మాట్లాడండి ఎవరన్నా. ఇగో నాకు ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా ఏదైనా ఉన్నా అందరూ క్షమించాలి. మన ముఖ్య అతిథులను సన్మానించుకోవాల్సిన కార్యక్రమం డాక్టర్ సుధారాణి గారిని ముందుగా సన్మానిస్తారు. మన మహిళా దినోత్సవ గొప్పతనాన్ని తెలుపుతూ ఏదో పాట పాడతారంట, వాళ్ళతోనే ప్రోగ్రామ్స్ చేద్దామని మనం క్లాప్స్ ఇవ్వండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మూర్తులు శ్రీమూర్తులు అందమైన ఈధరణికి ప్రతిరూపము వనితలు. మూర్తులు శ్రీమూర్తులు పుట్టింటి వారిని వదిలిపెట్టి వచ్చును, పరిచయమే లేనట్టి మెట్టి నింట మసలును. మూర్తులు శ్రీమూర్తులు అందమైన ఈధరణికి ప్రతిరూపం వనితలు. మూర్తులు శ్రీమూర్తులు ఇంటి పేరు మారును, ఇల్లు మారిపోవును, ఎంత గొప్ప సాహసము. మూర్తులు శ్రీమూర్తులు అందమైన ఈధరణికి ప్రతిరూపం వనితలు. మూర్తులు శ్రీమూర్తులు అత్తమామ ఆడపడచు మరదులతో పనులను, మత్తమామ ఆడపడచు మరుదులతో మసులను, అర్థం కానట్టి ఇంట అందరినీ చదువులు. మూర్తులు శ్రీమూర్తులు అందమైన ఈధరణికి ప్రతిరూపం వనితలు. అర్థం కానట్టి ఇంట అందరినీ చదువు, కంటికి రెప్పగా కాపాడు, కష్టాన్ని ఓర్చుకుంటూ సుఖములను అందించును. మూర్తులు స్త్రీమూర్తులు అందమైన ఈధరణికి ప్రతిరూపం వనితలు. ఆనందం అందించే
నిలిసే గృహలక్ష్మి రూపము అనురాగం అందించే శ్రీ గౌరీ తేజము మూర్తులు స్త్రీ మూర్తులు అందమైన ఈ ధరణికి ప్రతిరూపం వనితలు మూర్తులు స్త్రీ మూర్తులు తెలివి తేటలందించే సరస్వతి జ్ఞానము అవసరాన్ని బట్టి అన్ని రూపములను దాచును ఇంటింట పనులలోన ఉద్యోగ పనులలో రెండిటిని సమముగా సంభాళించును తాను మూర్తులు స్త్రీ మూర్తులు అందమైన ఈ ధరణికి ప్రతిరూపం వనితలు గోరంతా ప్రేమకే కొండంత పొంగును నమ్రతతో తనకు తాను అర్పణమైపోవును మన దేశం స్త్రీ పేరుతో భారతిగా నిలిచెను అమ్మలోని గుణములన్నీ అందరికీ పంచెను మూర్తులు స్త్రీ మూర్తులు అందమైన ఈ ధరణికి ప్రతిరూపం వనితలు మూర్తులు స్త్రీ మూర్తులు ఆడదాని అబల అని అనకువగా చూడకు ఆడదాని మనసు నెరిగి అందరించు ప్రేమతో ఆడదాని అబల అని అనకువగా చూడకు ఆడదాని మనసు నెరిగి ఆదరించు ప్రేమతో మూర్తులు స్త్రీ మూర్తులు అందమైన ఈ ధరణికి ప్రతిరూపం వనితలు మూర్తులు స్త్రీ మూర్తులు మూర్తులు స్త్రీ మూర్తులు సహనముల గొప్పేనురా ఆమెనే వినయముల గొప్పేనురా ప్రేమనే పంచేనురా ఆమెనే కడుపునే నింపేనురా లక్ష్మిగా వాణిగా గౌరిగా దుర్గగా సృష్టినే నడిపించెను ఆమెనే ఆదిశక్తి నిలిచెను సహనముల గొప్పేనురా ఆమెనే వినయముల గొప్పేనురా అమ్మనే అయ్యే పాలిచ్చి పెంచే అక్కనే అయ్యే బుద్ధులే చెప్పే అమ్మనే అయ్యే పాలిచ్చి పెంచే అక్కనే అయ్యే బుద్ధులే చెప్పే సంసార నామను చక్కగా నడిపి సంసార నామను చక్కగా నడిపి స్వర్గాన్ని కల్పించే తన ఇంటినంతా సహనముల గొప్పేనురా ఆమెనే వినయముల గొప్పేనురా పాఠాలు చెప్పే పంతులమ్మాయే దేశాన్ని పాలించే ఇందిరమ్మాయే పాఠాలు చెప్పే పంతులమ్మాయే దేశాన్ని పాలించే ఇందిరమ్మాయే రాజ్యసభలో సభ ఏదైనా గాని రాజ్యసభలో సభ ఏదైనా గాని యుక్తితో నడిపేటి శక్తి స్వరూపిణి సహనముల గొప్పేనురా ఆమెనే వినయముల గొప్పేనురా కల్లాపి చల్లి ఆ చేతులేమో కంప్యూటర్ ఎక్కి కనువిందు చేసే కల్లాపి చల్లే ఆ చేతులేమో కంప్యూటర్ ఎక్కి కనువిందు చేసే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కగలమని తెలిపే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కగలమని తెలిపే ఎనలేని గౌరవము దక్కించుకొనెను సహనముల గొప్పేనురా ఆమెనే వినయముల గొప్పేనురా ప్రేమనే పంచేనురా ఆమెనే కడుపునే నింపేనురా లక్ష్మిగా వాణిగా గౌరిగా దుర్గగా సృష్టినే నడిపించెను ఆమెనే ఆదిశక్తి పిలిచెను అన్నిట్లో సమానం మగవాళ్ళు అంటారు కానీ ఒక్కదాంట్లో మాత్రం ఆడవాళ్ళు గొప్పవాళ్ళు దేంటంటే మనం పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చి మూడుముళ్ళ బంధంతో మన ఊరిని మన స్నేహాన్ని మన జ్ఞాపకాలని మన తల్లిదండ్రులు అందరినీ వదిలేసి ఒక ఇంటికి వచ్చి మనం వాళ్ళ వంశాన్ని నిలబెడుతున్నాం చూడు అందులో మాత్రం
స్వాతి, కొత్త స్వాతి పాటతోని మనల్ని అలరిస్తుందంట. మరి విందాం అందరం. దీంతో క్లాసికల్ డాన్స్ చేయడానికి స్టేజ్ పైన రావాలి. కాకుండా కాబోయే మహిళలు కూడా ప్రోగ్రామ్ గారికి మరియు వారి తోటి సభ్యురాలకి, కింద ఉన్న నా తోటి అక్క చెల్లెలకి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకపోయినా ఆ రోజు శివరాత్రి సందర్భంగా జరుపుకోలేము కాబట్టి ఈ వేడుక ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే స్త్రీ యొక్క గొప్పతనము గురించి తెలుసుకోవడానికి. స్త్రీ అంటే ఒక శక్తి. స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ అంటే గమనం, స్త్రీ అంటే గమ్యం. స్త్రీ కనురెప్ప తెరిచిన కాలం నాటి నుండి ఒక అమ్మగా, ఒక కూతురిగా, ఒక అక్కగా, ఒక చెల్లెలిగా, ఒక అత్తగా, ఒక కోడలిగా, ఒక వదినగా, ఒక మరదలిగా ఎన్నో పాత్రలు పోషించుకుంటూ వస్తూ కాలానికి తగ్గట్టు, సమయానికి తగ్గట్టు ఎన్నో పాత్రలు పోషించుకుంటూ వస్తూ కాలానికి తగ్గట్టు పనిచేస్తూ కుటుంబానికి అన్నీ అందిస్తూ ఒక అక్షయ పాత్రలా పోషిస్తూ వస్తుంది. అదేవిధంగా దేశానికి రాజైనా, ఒక గుడి దగ్గర ఆడుకున్న బిచ్చగాడికైనా తల్లి తన కడుపులో నవమాసాలు మోసి కని పెంచి ఒక జన్మనిస్తుంది. అదే అదృష్టం, దేవుడిచ్చిన అదృష్టం మనకు ఆడదానికి. అదే పురుషునికి అదృష్టం లేదు. అదేవిధంగా దేవుని విషయానికి వస్తే శివుడు పార్వతిని అర్ధ శరీరం ఇచ్చాడు. అదే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎదులో ఉంచుకున్నాడు. అదేవిధంగా రాముడు సీతారాముడు అంటారే కానీ రాముడు సీత అనలేదు. అదేవిధంగా రాధాకృష్ణుడు అంటారే కానీ కృష్ణుడు రాధ అనలేదు. అదేవిధంగా అమ్మ నాన్న అంటారే కానీ నాన్న అమ్మ అనలేదు. అదేవిధంగా రాముడు పెంచడం విషయంలో కౌసల్య సుప్రజ రామ అంటారే కానీ దశరథ సుప్రజ రామ అనలేదు. అదేవిధంగా పొద్దున లేచి నుంచి ఉదయించే సూర్యుని విషయంలో ఉషోదయంలో ఉషగాను, సంధ్య విషయంలో సంధ్య పడటంలో సంధ్యగాను, నిద్రించే సమయంలో నిషగాను, పడుకునే సమయంలో కథలలో స్వప్నగాను, పూజా గదిలో హారతి ఇచ్చినప్పుడు హారతిగాను, నీళ్లు తాగేటప్పుడు గంగగాను, లాలించేటప్పుడు కరుణగాను, మమతానురాగ పంచంలో మమతగాను, సంగీతంలో గీతగాను, ఇలా నాట్యం చేసంలో మయూరిగాను, శాంతి చూపడంలో శాంతిగాను, ఇలా ఎన్నో పేర్లలో స్త్రీ మాత్రమే కొలుస్తారు కానీ ఏ పురుషుని పేరు మాట్లాడలేరు. అదేవిధంగా స్త్రీ ఆనాటి కాలంలో స్త్రీని ఒక వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేది. ఎందుకంటే చదువుల్లో కానీ ఆటల్లో కానీ ఒక భర్త చాటు భార్యగా మరియు ఒక అత్తచాటు కోడలిగా, ఒక మామచాటు కోడలిగా మాత్రమే ఉండేది. ఏ ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువులోనూ
చులకనము ఇట్లా ఎన్నో విధంగా స్త్రీని హింసించేవారు. అందుకే స్త్రీ ముందుండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక కూతురు పుట్టిందంటే అయ్యో కూతురు పుట్టిందా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. కూతురు పుట్టిందంటే ఆమెను పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తే ఎంతో పుణ్యం అంటున్నారు. అదేవిధంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమాదేవి స్వతంత్ర సమరంలో ముందుండి ఆమె వాళ్ళు విజయం ఎంతో సాధించారు. వారిని పూర్తి చేసుకొని మదర్ తెరీసా అంతవారు ముందుకొచ్చారు. వాళ్ళని పూర్తి చేసుకొని ఎన్నో రంగంలో ముందుకున్న ఒక వైద్యము ఉద్యోగము చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ రంగాల్లో క్రీడా రంగాల్లో చూడండి, క్రీడా రంగాల్లో కూడా సానియా మీర్జా లాంటి వారు మన దేశానికి ఎన్నో బహుమతులు తెచ్చిపెట్టారు. ఇట్లా ఎన్నో రంగాల్లో మనం ముందుంటున్నాం. ఇలాంటి స్త్రీమూర్తికి మనం జోహార్ చెప్పుకోవాలి. అదేవిధంగా మనం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ 33% ఇస్తున్నారు. మనం 50% ఇవ్వాలన్న భావన. ఇన్ని చేసిన మహిళలకు 50% ఇవ్వాలన్న కోరిక. ఇంత చేసిన మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్ని మహిళా దినోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టినది అమ్మ దుష్టతనంటున్నారా, ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా, అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణుడేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. పలుక బల్పం పట్టి అమ్మ పడికి పోతాంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మ సంధ్యందుకంటున్నారా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మ ఎట్లా ఇస్తానని, కడుపులోని ఆడబిడ్డంటే అమ్మ కర్ర తీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. కానీ అంటే నేను జస్ట్ ఈ 2 months నుంచి వింటున్న మాట ఏంటి అంటే, ఎవరికైనా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఏ ఆడపిల్లనే కదా ఆమె తెలుగు ఏదో కాలేజ్ వెళ్తాం అని నేను చాలామంది మాటలు విన్నాను. ఎవరు కాదు, నేనే ఏం ఫేస్ చేసిన అంటే మా పాపని హాస్టల్లో వేసినప్పుడు ఆడపిల్లనే కదా ఆమెకి ఏం అవసరము 10th వరకు ఏమే చదివాం అని జోగిపేట వాళ్ళే నాకు డిస్కరేజ్ చేసింది. కాకపోతే ఏంటి అంటే నేను అప్పుడు ఆ ఆడపిల్లనే నాకు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడడానికి చేయడానికి కారణమైంది. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, నా 2 పిల్లలలో మా పాపకి ఎక్కువ చదివిస్తాను. చదివించి నాకు ఎవరైతే అన్నారో వాళ్ళ ముందట నేను తలెత్తుకుని తెలుసుకొని అనునిత్యం ఆడవారి హక్కులకై పోరాడు. ఎందులోన తక్కువ
కాదు అని తెలుసుకో, అన్నింటినీ జ్ఞానం నిరూపించుకో. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేటందుకు. విశాల ప్రపంచంలో వెలుగువై అవనిపై కుసుమమై సృష్టి గతి సృష్టిలా అన్ని రంగాలలోన ఆడపిల్ల అంటే అబల కాదని, అంతరిక్షంలో సహితం అద్భుత విన్యాసాల తెగువ అని ఆ సేతు హిమాచల పర్యంతం స్త్రీ శక్తిని చాటిన నిత్యాన్వేషినిలా దీక్షలను చేసిన దివ్యమూర్తివై సహనానికి మరో రూపమై ప్రతి రంగంలో సత్తా చూపిన ఓ మహిళ, నీవు ధృవతారని. వంటింటి నుండి వరల్డ్ కప్ వరకు, భూమి నుండి దివి వరకు అలు పెరగని కెరటమిక అన్నింటా నీవే అగుపించేవు. అనుభవున అభిమానంతో అనురాగ దేవతవే వెలిసేవు. సాధికారత పేరుతో సమాజం నేను కృతజ్ఞత చేసిన సాధించాలనే తపనతో అసమానత్వపు అవకాశాలతో అనితర సాధ్య కార్యాలకు శ్రీకారం ఎలుపువై
వద్దు నేనే పెట్టా ఇచ్చిరాను